నమస్కారం. పేరండి? సంధి తిరుపతి రెడ్డి. సో తిరుపతి రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా బీజేపీలో అంజయ్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. మీరు ఇద్దరికి ఎవరు పోటీ చేయబోతున్నారు? అంటే ఎమ్మెల్సీకి పట్టభద్రులకు సంబంధించింది, యువతకు సంబంధించి, యువత ఉపాధి అవకాశాలకు సంబంధించి మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవి. సో కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనే విషయం పక్కకు పెడితే, ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు తన జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే అంటే ఒక మామూలుగా ఒక ట్యూటోరియల్ ఏర్పాటు చేసుకొని ఈ స్థాయికి అంటే ఎదిగిండు. మనం మామూలుగా ఏం చెప్పుకుంటాం, ఒక వివేకానందను యువతకు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటాం. కానీ ఈ కరీంనగర్, ఈ ఉత్తర తెలంగాణలో మనం నరేందర్ రెడ్డికి ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఆయన చూస్తే మనకు తెలుస్తా ఉంటాయి. ఆయన జీవిత విధానాలు చూస్తే ఎక్కడ అవినీతి లేకుండా కష్టపడి ఒక వ్యవస్థను నిర్మించుకొని, తెలంగాణలో కూడా విద్యావంతులు ఉన్నారు, ఇక్కడి వాళ్ళని కూడా విద్యావంతుల్ని తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలకు అడ్డుకట్ట వేసే విధంగా ఇక్కడ నాణ్యమైన విద్యను అందిస్తూ కరీంనగర్ లోకల్లో ఈ చుట్టూ ప్రాంతాల్లో చేస్తున్న క్రమంలో ఎక్కడ అవినీతి గాని అక్రమాలు లేకుండా అంటే ఒక సామాన్యునిగా ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని గనక మనం చట్టసభలకు పంపిస్తే మనం ఆ రాజకీయాలు చూడొచ్చు. ఖచ్చితంగా తను గెలుస్తాననే ఆశాభావం అయితే నాకు కలుగుతా ఉన్నది. అందుకే మద్దతు ఇస్తా ఉన్నది.